దక్కించుకున్నారు అని అన్నది ప్రధాని మోడీనే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ 2024 డ్రామాలో హామీలు ఏమిటి? హోదా ఇస్తారా? 5 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా నాగిందంటే జగన్ అనే సీఎం ఒప్పుకోలేదు కాబట్టి 2 బిల్డింగులు కడితే రైల్వే జోన్ కాదు, టీడీపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఓటేసినట్టే అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే అప్పుడు ఇప్పుడు అంతే అంటూ పేదల పొట్టకొట్టడమే లక్ష్యంగా వికృత రూపం దాల్చిన బాబు పెత్తందారి పోకడ, వారికి లబ్ధి జరిగేది ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యం. అప్పట్లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లీష్ మీడియం చదువులు అడ్డుకునేందుకు ఎల్లో గ్యాంగ్ చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ని అడ్డం పెట్టుకుని ఎప్పటి నుంచో కొనసాగుతున్న డీబీటీలకు అడ్డంకులు, తొలి నుంచి పేదలకు మేలు జరగకుండా కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకున్న బాబుల బ్యాచ్, తాజాగా కోడ్ పేరుతో విద్యాదీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను అడ్డుకున్న పచ్చముఠ, 5 ఏళ్లుగా కొనసాగుతున్న పథకాలపైన కుట్రలు, తెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీకి ఓకే చెప్పిన ఈసీ, ఏపీలో మాత్రం నో అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. ఈసీ నిన్ననే తెలంగాణ అది కూడా ఆపేసింది. కాబట్టి పథకాలకు సంబంధించి రెగ్యులర్ పథకాలు కాదు, కొత్త పథకానికి సంబంధించి అంటే ఏదైతే పెంచుతానన్నటువంటి రైతు బంధు ఇస్తామన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం, అది ఆపేయడం జరిగింది. అయితే ప్రధాని